హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అఖిల్ రెడ్డితో 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్న కోమలి ఏడాది క్రితం విడిపోయారు. అయితే అఖిల్ను మర్చిపోలేక గతంలోనూ ఆమె ఆత్మహత్య యత్నం చేశారు. 2 రోజుల క్రితం అఖిల్తో ఫోన్లో జరిగిన వాగ్వాదంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, అసలు ఏం జరిగింది? శ్రీజ, హైదరాబాద్ నగరంలో రాయదుర్గం పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. చిత్రపురి కాలనీలో, మణికొండలో ఉన్నటువంటి చిత్రపురి కాలనీలో యూట్యూబర్ కోమలి మృతి చెందడం అనేది తీవ్రంగా కలకలం రేపింది. అయితే ఈ మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో ఆమె చాలా రోజులుగా ఉంటున్నట్లుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవాలి శ్రీజ. ఎందుకంటే కోమలి సూసైడ్ చేసుకోవడం, అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్నటువంటి కోమలి అసలు ఎందుకు ఇలా చేసింది అనేది అటు కుటుంబ సభ్యులు కూడా తలలు బాదుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కోమలి ఏజ్ చూసుకున్నట్లయితే 21 ఏళ్ళు మాత్రమే. మల్లారెడ్డి యూనివర్సిటీలో బిఎస్సి చదువుకుంటూ పార్ట్ టైమ్ గా యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తూ ఉండేది. ఈ సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఇప్పుడు యూట్యూబర్స్ గా నిలుస్తున్నారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా, ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా తను ఇలాంటి పని చేయడం కూడా కుటుంబాన్ని కలిచివేస్తుందని చెప్పుకోవాలి. తన లైఫ్ స్టైల్ కావచ్చు, డైలీ వ్లాగ్స్ కావచ్చు, అలాగే వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలు అయితే తను యువతకు అట్రాక్టివ్ గా ఆమె చేస్తుందని చెప్పుకోవాలి. ఆ మేరకే ఫాలోయింగ్ కూడా తనకి పెరిగింది. అయితే రీసెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మరొక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా కూడా మారినట్లు తెలుస్తుంది. సుమారు 3 సంవత్సరాలు కొనసాగిన ఈ ప్రేమ కథ కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్ళు విడిపోయారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బ్రేకప్ తర్వాత కోమలి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా, లోన్లీనెస్ గా గురయ్యి, అలాగే డిప్రెషన్ లో కూడా ఉన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తున్నారు. అయితే బ్రేకప్ తర్వాత కోమలి మానసికంగా ఆ బాగా కుంగిపోయినట్లు అటు కుటుంబ సభ్యులు తెలిపిన తర్వాత గతంలో కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నామని కూడా ఆమెను కాపాడినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇటీవల మళ్ళీ కూడా ఇద్దరి మధ్య కొంచెం సంభాషణలు జరగడం, అలాగే అది గొడవగా మారడం, పెద్ద వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుకుంటూ కూడా కోమలి తిరుమలకు కాలినడకన వెళ్ళిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి మెట్టుకు కూడా బొట్టు పెట్టుకుంటూ తను ఈ తిరుమల కొండ ఎక్కినది కూడా మనకి ఆ వీడియోలో తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై అసలు ఏంటి రీజన్, నిజంగానే బ్రేకప్ వల్ల లేదంటే కుటుంబ సభ్యుల వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు శ్రీజ. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు స్నేహితులను కావచ్చు, తనకి క్లోజ్ సర్కిల్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ, ఆల్రెడీ బ్రేకప్ అయిన అఖిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు రాయదుర్గం పోలీసులు. సోషల్ మీడియాలో ఏదైతే తను చేసిందో, తన వీడియోస్ కి ఫాలోవర్స్ ని కూడా ఎక్కువ మందిని గెయిన్ చేసుకోగలిగింది. అయితే సోషల్ మీడియా ఒత్తిడి, వ్యక్తిగత భావోద్వేగాలు కావచ్చు, ఇటువంటి కోణాలపై కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, రాణి.